హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు గైస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం అనుకో విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న సపోర్ట్ అయితే నాకైతే ఇవ్వండి. వీడియో చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు అనమాట. జస్ట్ మీరు చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. వీలైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వెళ్ళి ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. ఇంకా ఈరోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆధార్ సెంటర్ నుంచి మనకి కొత్తగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మీకు సూపర్వైజర్ జాబ్స్ మీకు నోటిఫికేషన్ అనేది భర్తీ చేశారనమాట. 40,000 శాలరీ పర్ మంత్ మీకు ఇస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎటువంటి ఫీజ్ అయితే లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్, వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలితే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు అప్లై ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా గైస్, ముందుగా మనం ఆధార్ సెంటర్ వాళ్ళ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోగానే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్కడైతే మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ ఇండియా వైడ్గా మనకి చూపిస్తుంది అనమాట. ప్రతి స్టేట్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మీకు 27th డేట్ డిసెంబర్ అనమాట. అలాగే మనకి ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 31st వరకు అయితే మనకి ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్, అలాగే మీరు చూసుకున్నట్లయితే ప్రతి స్టేట్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ప్రకాశం డిస్టిక్, గుంటూరు డిస్టిక్, వైజాగ్, అలాగే మనకి విజయనగరం అనమాట. ఓకేనా గైస్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఆధార్ సెంటర్స్ ఎవరైతే ఓపెన్ చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే మీరు 12th అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. లేదా మీరు మెట్రికులేషన్ ప్లస్ మీరు 2 ఇయర్స్ ఐటీఐ చేసినా సరే సరిపోతుందన్నమాట. అలాగే మీకు లేదా మెట్రికులేషన్ ప్లస్ 3 ఇయర్స్ డిప్లొమా చేసినా సరే మీరు సరిపోతుందన్నమాట. ఓకేనా గైస్, మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే మీకు 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మీకు అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఆధార్ సూపర్వైజర్ అనమాట. అలాగే మనకి ఆపరేటర్ అనమాట. ఓకేనా గైస్, అలాగే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో క్యాండిడేట్స్కి వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మీకు అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ బటన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అప్లై నౌ అని ఇస్తున్నాడు, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా గైస్, ఎక్కడైతే మీ యొక్క డీటెయిల్స్ అనేది మీరు మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్, పాను, మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషను, డిస్ట్రిక్ట్ అప్లైడ్ ఫర్ పోస్ట్, మీ యొక్క స్టేటు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్, రెసిడెన్స్ ఆఫ్ స్టేట్, రెసిడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్, అలాగే మీ యొక్క రీసెంట్గా అప్లోడ్ అంటే అప్డేటెడ్ రిజ్యూమ్ ఉంటే అప్డేటెడ్ రిజ్యూమ్ కూడా అప్లోడ్ చేయొచ్చు. మీ యొక్క ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా అప్లై చేయాలి ఇక్కడ. అండ్ మీ యొక్క అంటే జేపీజీ ఫామ్‌లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందనమాట. మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యాప్షన్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, ఓకేనా గైస్, ఇది వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్ అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకొని మర్చిపోకుండా ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే కామెంట్ చేయండి.